పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తల్లికి వందనం నిధులు రేపు విడుదలవుతున్నాయి. మొత్తం 67.27 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కాబోతున్నాయి. 8,745 కోట్ల రూపాయలని ప్రభుత్వం జమ చేయబోతోంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు. ఏపీ ప్రజలకు ఈ గుడ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం చెప్పింది. సూపర్ 6 హామీల్లో భాగంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు అంతా సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ పథకానికి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 67.27 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి 8,745 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది 1వ తరగతి ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందిన వాళ్లకు కూడా తల్లికి వందనం డబ్బులు అందించబోతున్నారు. ఇంట్లో ఎంతమంది స్కూలుకు వెళ్లే పిల్లలుంటే ఎన్నికల సమయంలోనే ఆ ఎన్నికల ప్రచార సమయంలోనే మేనిఫెస్టోలో ఇదే విషయం చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే స్కూలుకి వెళ్ళే పిల్లలు ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఎంతమంది పిల్లలుంటే ఆ పిల్లలందరికీ కూడా తల్లికి వందనం డబ్బులు ఇస్తుంది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నారు. అన్న విధంగానే ఈ కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటోంది. ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ సమాచారం పూర్తిగా అందుబాటులోకి రాగానే, అంటే అడ్మిషన్స్ పూర్తయిన తర్వాత ఏ స్కూల్లో ఎంతమంది అడ్మిషన్స్ తీసుకున్నారు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఆ అడ్మిషన్స్కు సంబంధించిన డేటా పూర్తిగా ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వెంటనే అందరికీ కూడా నిధులు విడుదల చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ప్రతి ఏటా 15,000 రూపాయలు జమ చేస్తారు. ఈ పథకం లబ్ధి పొందేందుకు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలని అధికారులు కూడా సూచిస్తున్నారు. తల్లికి వందనం డబ్బులు బ్యాంకులో జమ కావాలంటే విద్యార్థులు వారి తల్లులు హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేసుకుని ఉండాలి. అలాగే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు చెప్తున్నారు. హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేసుకోకపోతే చేసుకోవాలని ఇప్పటికే సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి. రేపు తల్లికి వందనం నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ పడుతోంది. ముఖ్యంగా ఈ పథకం ప్రారంభించడం కోసం ఎప్పుడెప్పటి నుంచో, అంటే ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారు, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుందని చెప్పి విమర్శలు చేసిన పరిస్థితుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ ముందు నుంచే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ తల్లికి వందనం పథకం అమలు అయి తీరుతుంది అని చెప్పారు. జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితమే ఈ అనౌన్స్మెంట్ చేశారు. రేపు ఈ పథకం ప్రారంభం అవుతుందని చెప్పారు. మొత్తం 67 లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లో 8,700 కోట్ల రూపాయలు నిధులు విడుదల కాబోతున్నాయి. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అంతా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద స్పందించారు. తల్లులందరికీ, విద్యార్థులందరికీ కూడా, స్కూలుకు వెళ్లే పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పథకం పూర్తిగా ఇక నుంచి ఎక్కడా కూడా ఆగకుండా నిర్విరామంగా ఈ పథకం అమలు అవుతూనే ఉంటుందని చెప్పారు. సో డెఫినెట్గా కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో జూన్ 12న ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకం అమలు అయి తీరుతుందని చెప్పి ముందు నుంచి చెప్తా వస్తున్నారు. చెప్పిన మాటకు కట్టుబడి ఈ కూటమి ప్రభుత్వం సో డెఫినెట్గా 100% ఆ పథకాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే సూపర్ 6 హామీల్లో భాగంగా దీపం 2 అమలవుతుంది. ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. పెన్షన్లు కూడా పెరిగిన పరిస్థితి. ఇట్లాగే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఆగస్టు 15వ తారీఖు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆగస్టు 15వ తారీఖు మహిళలకి ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పి డేట్ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. రైతులందరికీ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు అందించే అన్నదాత సుఖీభవ కూడా అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందన్నట్టుగా సమాచారం వస్తుంది. సో
తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ పడిన నేపథ్యంలో సూపర్ 6 హామీల్లో అత్యంత కీలకమైనటువంటి హామీగా ఉన్న తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా రూట్ మొత్తం క్లియర్ అయిపోయింది. రేపు తల్లుల ఖాతాల్లో ఈ అమౌంట్ జమ అయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1వ తరగతి నుంచి ఈ సంవత్సరం 1వ తరగతిలో అడ్మిషన్స్ తీసుకునేవాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్లో ఈ సంవత్సరం ఎంటర్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడ్మిషన్స్ పూర్తయిన తర్వాత ఆ డేటా ప్రభుత్వానికి వస్తుంది. వచ్చిన తర్వాత అందరి అకౌంట్స్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా అధికారులకు క్లియర్ కట్గా ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయాయి. అంటే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి సూచనలు చేయాలో వాటన్నిటికీ సూచనలు చేసి ప్రతి ఒక్క తల్లి ఖాతాలో అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి లాభం చేకూరే విధంగా ఎవరూ కూడా మిస్ అయ్యే పరిస్థితి లేకుండా చాలా స్పష్టంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అధికారులు ఈ పథకం సజావుగా అందరికీ లబ్ధి కలిగే విధంగా, అర్హులందరికీ లబ్ధి కలిగే విధంగా ఈ పథకం అమలు చేయాలని అధికారులకు ఆల్రెడీ ఇండికేషన్స్ వెళ్ళిపోయినాయి. సో డెఫినెట్గా ఏపీ ప్రజలకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలుకి అంతా రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. సూపర్ 6 హామీల్లో ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం అమలు చేసుకుంటూ పోతుంది. ఎవరైతే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు ఉన్నారో, స్కూల్కి పంపించేటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోంది, సూపర్ 6 హామీలను అమలు చేస్తోంది, ఆ నమ్మకం మాకు ఉంది అని చెప్పి తల్లులందరూ కూడా ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.